రక్షించబడ్డావా? అయితే నీ హృదయం ఎలాంటిదో తెలుసా? సహృదయం, మంచి హృదయం కలిగి ఉంటావు. శత్రువుని కూడా నువ్వు ప్రేమించేవాడివై ఉంటావు. నిన్ను ద్వేషించు వారి కోసం ప్రార్థన చేసేదానివై ఉంటావు. కానీ దురదృష్టం, ఈరోజు క్రైస్తవుడు అని చెప్తున్నావు, రక్షించబడ్డానని చెప్తున్నావు, ఇంటికెళ్ళి భార్యను చావగొడతావు. ఇంటికెళ్ళిన తర్వాత భర్త మీదకు లేస్తావు. ఒకరికి ఒక్క క్షణం పడదు. ఇంట్లో సమాధానం లేదు. ఎలా నువ్వు చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? నీతో ఉన్న వారితోనే సమాధానం లేకపోతే నువ్వు ఎలా చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? ఏది ఆ సహృదయం? భార్యను ప్రేమించే మనస్సు, భర్తను ప్రేమించే మనస్సు, అత్తను ప్రేమించే మనస్సు, కోడల్ని ప్రేమించే మనస్సు, బిడ్డలను ప్రేమించే మనస్సు. ఏది? అన్నయ్య అంటే తమ్మునికి పట్టలేదు, అక్క అంటే చెల్లికి పట్టలేదు. ఏమిటండి? మళ్ళీ పైపెచ్చు మనం రక్షించబడ్డామని చెప్తున్నావు. నో, నీ తమ్ముడిని కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని యోహాను భక్తుడు రాశాడు.